హాయ్ ఫ్రెండ్స్, ది ఎక్సారెస్ట్ బిలీవర్ ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన భయానక చిత్రం. 50 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ ఇది. ఈ ట్రైలర్ ఎవరైనా చూడనట్లయితే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. సో ఈరోజు ఈ స్టోరీ యొక్క లైనప్ అయితే తెలుసుకుందాం, దీని రివ్యూ కూడా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో దయచేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ది ఎక్సారెస్ట్ బిలీవర్ హర్రర్ చిత్రాలకు ప్రపంచంలోని ప్రత్యేక స్థానం అయితే ఉంది, ప్రత్యేక ప్రేక్షకులు కూడా ఉన్నారు. కానీ 1973 హాలీవుడ్ చిత్రం ది ఎక్సారెస్ట్ ఓజా ఈ సినిమాను చూసే ప్రేక్షకుల కోసం అంబులెన్స్లను థియేటర్ల వెలుపలైతే ఉంచారట. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ అయితే తెరకెక్కుతుంది. ప్రస్తుతం దీని ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు హర్రర్ సినిమాల నుండి థ్రిల్ అండ్ భయాన్ని పొందినట్లయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన భయానక చిత్రంగా అయితే చెప్పబడుతుంది ది ఎక్సారెస్ట్ యొక్క సీక్వెల్. అసలు ఈ కథ ఏంటి? ఇద్దరు అమ్మాయిల కథ ఇది. 1973లో వచ్చిన ది ఎక్సారెస్ట్ను ఇప్పుడు త్రాయం చిత్రంగా అయితే మార్చాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. 2వ ఎపిసోడ్ అక్టోబర్ 13 అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 3వ ఎపిసోడ్ 2025లో ఏప్రిల్ 18 థియేటర్లోకి అయితే రానుంది. ది ఎక్సారెస్ట్ 1973లో అన్ని బాక్సాఫీస్ రికార్డులను అయితే బద్దలుగొట్టి అది ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. ది ఎక్సారెస్ట్ ఆస్కార్లో ఉత్తమ చిత్రంగా నామినేట్ చేయబడిన ప్రపంచంలోని మొదటి చిత్రం. ది ఎక్సారెస్ట్ బిలీవర్ అనే ఇద్దరు అమ్మాయిలు ఏంజెలా అండ్ ఆమె స్నేహితుడి కథ. స్కూల్లో చదువుతున్న ఈ అమ్మాయిలు ఒక రోజు అడవిలో అదృశ్యమైపోతారు. కానీ తిరిగి వచ్చేసరికి ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోయింది. దీని తర్వాత ఇద్దరు దెయ్యం శైలి కనిపిస్తుంది. ఏంజెలా తండ్రి క్రిస్ మ్యాక్నిల్ సహాయం కోరతాడు. అతని కుమార్తె కూడా అదే విషయాన్ని అయితే ఎదుర్కొంటుంది. ఇది ది ఎక్సారెస్ట్లో అయితే జరిగిన కథ. ది ఎక్సారెస్ట్ అనేది తెలియని లేదా దెయ్యాల శక్తితో ఆవహించిన ఒక అమ్మాయి కథ. ఈ అమ్మాయి తల్లి క్రిస్ మ్యాక్నిల్ సినిమా నటి. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె ఒక హర్రర్ సినిమా షూటింగ్లో అయితే ఉంది. షూటింగ్ జరిగిన ప్రదేశానికి ఈ కథకు ఏమైనా సంబంధం ఉందా? అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎక్సారెస్ట్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. ఈ సినిమాని ఒంటరిగా చూడాలంటేనే జనాలు భయపడ్డారు. సినిమాని చూసేందుకు వెళ్ళిన పలువురు విమర్శకులు షో ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయేవారంట. అంటే ఈ సినిమా అంత భయంకరంగా ఉంటుంది. సో దాని తర్వాత 50 ఏళ్ళ తర్వాత వస్తున్న సీక్వెల్ ద ఎక్సారెస్ట్ బిలీవర్. సో ఈ మూవీ ఎలా ఉంటుందో అయితే మనం అక్టోబర్ వరకు వేచి ఉండాల్సిందే. సో ఎవరైతే హర్రర్ మూవీస్ని అండ్ దెయ్యాలు మంత్రాలు తంత్రాలు సినిమాలు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో సో వాళ్ళకైతే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందంట. సో ప్లీజ్ మై సజెషన్ ఏంటంటే ద ఎక్సారెస్ట్ మూవీ నైట్ టైం మాత్రం చూడకండి. ఎస్పెషల్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం ఒంటరిగా అయితే చూడకండి. కొంచెం మీకు ఆ మ్యూజిక్కి చాలా భయంగా అయితే అనిపిస్తుంది. సో ఆ మూవీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.